ప్రతి సంవత్సరంలాగా ఏదైతే మనము హనుమాన్ విజయయాత్ర చేస్తామో దానికి ముందు ఆనవాయితీగా వస్తున్నటువంటి వాల్ పోస్టర్ రిలీజ్ ఏదైతే ఉంటుందో ప్రెస్ మీట్ పెట్టే మేము ప్రారంభిస్తాము. సో ఈ సంవత్సరం కూడా ఈ హనుమాన్ విజయయాత్ర పోస్టర్ రిలీజ్ చేయడానికే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే ఈ యాత్ర ఎలా కొనసాగుతుంది ఏంటి అనే వివరాలు కూడా మేము ఈ ప్రెస్ మీట్లో తెలియజేయడం జరిగింది. ఈ యొక్క ర్యాలీ ఏదైతే ఉందో దాదాపు మన భాగ్యనగర్ న్యూ సిటీ ఓల్డ్ సిటీ రెండు తీసుకొని రెండు ప్రాంతాల నుంచి అటు దుండిగల్ నుంచి కానివ్వండి ఇటు చార్మినార్ అవతల నుంచి ఈ ర్యాలీ ప్రారంభమవుతుంది. మన బజరంగ దళ కార్యకర్తలు వేలాదిగా లక్షలాదిగా తరలి వస్తారు. ఉదయం అందరూ ఒక ప్లేస్లో నిలబడి అక్కడి నుంచి ఈ ర్యాలీ ప్రారంభమై ఉదయం 10 గంటల వరకు ఇక్కడ చేరుకుంటారు వారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏమైనా ప్రత్యేక ప్రణాళిక ఉందా? ఎప్పటిలాగానే కార్యక్రమం నడుస్తుంది. కొన్ని మార్పులు చేర్పులు అనేవి ఉంటాయి కాబట్టి ఆ మార్పులు మీరు రాబోయే దీంట్లో చూస్తారు. అలాగే ఎప్పుడైనా కూడా సంస్థ ఎదగాలి, సంస్థ ముందుకు ఉండాలి కాబట్టి యువత ఎక్కువ ఉత్సాహం ఉంది కాబట్టి ఈసారి మేము సంఖ్య ఎక్కువ పెట్టుకొని అంటే 1,25,000 బైకుల టార్గెట్ పెట్టుకొని మేము ముందుకెళ్తున్నాం. శాంతి భద్రతల విషయంలో మా ర్యాలీ వరకు అయితే ఏమి ఇబ్బంది లేదు మాకు. కానీ మన చుట్టూ మనం చూస్తున్నాం గత కొన్ని 3 సంవత్సరాల నుంచి అలాగే గత 3 నెలల నుంచి మనకు హిందువుల పైన మన హిందూ ఆలయాల పైన మన హిందూ దేవాలయాల పైన దాడులు జరుగుతున్నాయి. వీటిని బజరంగ దళ్ తీవ్రంగా ఖండిస్తుంది. వాళ్ళపైన వెంటనే యాక్షన్ తీసుకోవాలి. అలాగే ఏదైతే దేవాలయాల పైన దాడి చేస్తున్నారో వాళ్ళ మీద పిచ్చోడు అని చెప్పి ముద్ర వేస్తున్నారు. మరి మేము పిచ్చోళ్ళం అయితే మరి దాని ప్రతిక్రియ వేరే ఉంటుంది. అలాగే మనం భగవా జిహాద్ అని చెప్పేసి కొత్తగా తీసుకొస్తున్నారు. ఏదైతే ఊబర్ ర్యాపిడ్ అంటే వాళ్ళ పొట్టకూటి కోసం వాడు పనిచేస్తున్నటువంటి హిందువుని కూడా వాళ్ళు టార్గెట్ చేసి కొడుతున్నా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టకపోగా వదిలేయడం జరుగుతుంది. దాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. యాత్ర ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కొనసాగుతుందండి? ఇది గౌలిగూడ రామ్ మందిర్ నుంచి మొదలు పెట్టుకొని మన కోటి, సుల్తాన్ బజార్, నారాయణగూడ, కవాడిగూడ, బన్స్లాల్పేట్, మహంకాళి, ప్యారడైస్, తాడ్బంద్ వీరాంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఆగిపోతుంది. గత 22 సంవత్సరాల నుంచి ఈ ర్యాలీ నడుస్తుంది. ఇప్పుడు 1,00,000 బైకులు అంటున్నారు, నిజంగా సాధ్యమవుతుందా? పోలీస్ పర్మిషన్ ఇస్తారా? ల్యాండ్ మేము ఆల్రెడీ మీకు మీ దృష్టిలో ఉంటుంది. ఇది ఆల్రెడీ కొత్త కాదు మాకు. ఆల్రెడీ 1,00,000 బైకులు ఏదైతే గిన్నీస్ బుక్ వాళ్ళు కూడా వచ్చారు. కౌంటింగ్కి ఆపమంటే మేము ఆపలేదు. ఎందుకంటే మనకు సమయాభావము అలాగే పోలీస్ శాఖ సమన్వయం ఉండాలి కాబట్టి అని చెప్పేసి కౌంటింగ్ వేయలేదు. ఆ రోజు 1,00,000 బైకులు మేము ఎప్పుడో దాటాము. ఇది కొత్త కాదు పోలీస్ శాఖకు కూడా. భారీ బడ్జెట్ అవుతుంది. బడ్జెట్ అంతా ఎవరు పెట్టుకుంటారు? ఇది హిందూ సమాజము, హిందువులందరూ కలిసి చేసేటువంటి కార్యక్రమం. ఇది గెస్ట్ స్వామీజీలు ఎప్పుడు కూడా మన పరిషత్ బజరంగ దళ్ నడిచేది స్వామీజీల యొక్క సూచనల మేరకు నడుస్తుంది. కాబట్టి స్వామీజీ యొక్క దివ్య ఉపదేశంతో ప్రసంగంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. సో స్వామీజీని కూడా మీరు చూస్తారు. మళ్ళీ నెక్స్ట్ ప్రెస్ మీట్లో మీకు స్వామీజీ యొక్క డీటెయిల్స్ కూడా పెడతాం. అసదుద్దీన్ ఒక మాట అన్నాడు, దేశంలో ముస్లింలు తయారు చేసిన వస్తువులు ఏమో కొనొద్దు అంటున్నారు. కానీ ఇప్పుడు పశ్చిమాసియా నుంచి వస్తున్న క్రూడ్ ఆయిల్ కానీ ఎల్పిజిని మాత్రం ఎందుకు కొంటున్నారు అనేది ఆయన ప్రశ్నిస్తున్నారు. వాడికి తెలివి లేదు. వాడికి మే కంటెస్ట్లో అన్నాం అనేది వాడికి ఉండాలి. అంటే మేమేమంటున్నాం, మేము ముస్లింలకు వ్యతిరేకమని చెప్పామా? ఎవడైతే హిందువుల పైన దాడి చేస్తున్నాడో, ఎవడైతే హిందూ దేవాలయాల పైన దాడి చేస్తున్నాడో, ఎవడైతే ఊముస్తున్నాడో, ఎవడైతే ఉచ్చబోస్తున్నాడో వాళ్ళ దగ్గర మేము వస్తువులు కొనొద్దని చెప్పినాం. వాడు మరి ఎట్లా బ్యారిస్టర్ అయినాడు? వానికి ఇంత లేదు, ఎంపీ ఎట్లా అయినాడు అని ఆలోచించుకోమని చెప్పండి. హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా, హనుమాన్ జయంతి కాదు, అది తప్పుగా భావించొద్దు. హనుమాన్ జయంతి అంటే ఏదైతే మనుషులలో జన్మిస్తారో వాళ్ళకి జయంతిని నిర్వహిస్తారు. హనుమంతుడు ఎప్పటికీ చిరంజీవిగా ఉండే వ్యక్తి కాబట్టి ఆయన హనుమంతుడు జన్మోత్సవ సందర్భంగా వీర హనుమాన్ విజయయాత్ర నిర్వహిస్తాము. గత 22 సంవత్సరాలుగా 2004లో ప్రారంభమైన ర్యాలీ ఈరోజు లక్షలాది మంది యువకులు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్క యువకులు ఏదైతే వీర హనుమాన్ విజయయాత్ర తర్వాత ప్రతి ఒక్క యువకులు బజరంగ దళలో జాయిన్ అవుతారు. ఆ కార్యక్రమాల్లో సంవత్సరం మొత్తము చేసే కార్యక్రమాల్లో సేవా సురక్ష సంస్కార్ పేరు మీద బజరంగ దళ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అలాగే ఇమీడియట్గా ఏదైతే జూలైలో సేవా కార్యక్రమం నిర్వహిస్తుంది, వృక్షార్పణ కార్యక్రమం నిర్వహిస్తుంది, బ్లడ్ డొనేషన్ క్యాంప్ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అలాగే ఎక్కడైతే దాడులు జరిగిన లవ్ జిహాద్ కానీ అలాగే భగవా జిహాద్ కానీ ఇట్లాంటివి ఏది దాడులు జరిగినా ఫస్ట్ స్పందించేది బజరంగ దళే. ప్రతి దగ్గర మా యొక్క నెట్వర్క్ అనేది ప్రతి గల్లీలో కార్యకర్తలలో ఉంటుంది. ఎందుకంటే ప్రతి వారము శనివారం రోజు
హనుమాన్ చాలీసా పేరు మీద మన కార్యకర్తలు నిత్యం కలుస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కటి ఎక్కడ ఏ దాడి జరిగినా ఏది జరిగినా ఇమీడియట్గా స్పందించేది బజరంగ్ దళే. ఓకే, ఇప్పుడు ర్యాలీ నిర్వహిస్తాం అంటున్నారు కదా, ఈ గౌలిగూడ నుంచి అటు నుంచి సంఖ్య ఎంత ఉండొచ్చు బైకులు? దాదాపు 1,00,000 బైకుల వరకు ప్రతి సంవత్సరం ఉంటుంది. మేమైతే ప్రతి చోట యువకులందరూ భాగ్యనగర్లో ఉన్న ప్రతి ఒక్క హిందూ యువకులు బయటికి వచ్చి ఈ వీర హనుమాన్ విజయయాత్రలో పాల్గొనాలని చెప్పి బజరంగ్ దళ్ ప్రతి సంవత్సరం పిలుపునిస్తుంది. ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్క యువకులకు, హిందూ యువకులకు పిలుపునిస్తుంది. ప్రతి ఒక్క హిందూ యువక మేలుకో, బజరంగ్ దళ్ ఏదైతే వీర హనుమాన్ విజయయాత్రలో పాల్గొని మనమైతే గౌలిగూడ రామ మందిర్లో దర్శనం చేసుకొని అలాగా వీర హనుమాన్ విజయయాత్రలో పాల్గొని తాడమాన్ హనుమాన్ దేవాలయంలో దర్శించుకొని ఆ ధ్వజాన్ని తీసుకొని మన ఇంటి మీద ధ్వజం పెట్టుకోవాలని చెప్పి బజరంగ్ దళ్ పిలుపునిస్తుంది. ఆ ధ్వజం అనేది బజరంగ్ దళ్ ఇస్తుంది. ఆ యాత్రలో పాల్గొని పూజ అయిన తర్వాత ఆ ధ్వజం పెట్టుకుంటే ఎటువంటి ఆటంకాలు ఉండవు. ప్రతి ఒక్కరు హిందూ ధైర్యం, యువకునికి ధైర్యం ఉంటుంది. ఆ ఇంట్లో ప్రతి ఒక్కటి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఆ ధ్వజంని ఇంటి మీద పెట్టుకొని సంవత్సరం మొత్తం మళ్ళా నెక్స్ట్ ఇయర్ ఆ ధ్వజాన్ని మార్చుకునే ప్రయత్నం ప్రతి యువకులు చేస్తారు. అలాగే బజరంగ్ దళ్ ఆ విషయం చెప్తుంటాయి. జై శ్రీరామ్ అందరికీ. బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ నిర్వహించే వీర్ హనుమాన్ విజయ్ యాత్ర 2004 నుంచి కొనసాగుతుంది. ఈ యాత్ర వచ్చేసి 22 సంవత్సరాలు అవుతుంది ఈ ఇయర్ తోటి. సో హిందూ యువతకి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, చూసుకోవచ్చు ఈ గత 3 సంవత్సరాల్లో మన హిందూ దేవాలయాల మీద, మన హిందూ ఆడబిడ్డల మీద ఏ విధంగా దాడులు జరుగుతాయి అనేది ప్రతి ఒక్క హిందూ బంధువు ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో నేను ఒకటే చెప్పాలనుకుంటున్న హిందూ యువతకి ఏంటంటే, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు బయటికి రండి. మళ్ళీ ఈ యొక్క ఏవైతే సంఘటనలు జరిగినాయో దేవాలయాల మీద కానీ, హిందూ ఆడబిడ్డల మీద లవ్ జాత్ పేరు మీద ఎవరైతే తుర్కోళ్ళు హిందూ ఆడబిడ్డల్ని లవ్ జాత్ పేరు మీద ట్రాప్ చేస్తున్నారో వాళ్ళందరినీ కాపాడేది కేవలం బజరంగ్ దళే, కేవలం బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్. కాబట్టి బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ హిందువులకి ఆపదొస్తే అండగా నిలబడేది బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్. ఈరోజు బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ పిలుపునిస్తుంది హిందువుల అందరికీ, ప్రతి ఒక్కరు వచ్చి గౌలిగూడ నుంచి మొదలయ్యి తాడబాన్ హనుమాన్ మందిర్ వరకు కొనసాగే ఈ యొక్క వీర హనుమాన్ విజయోత్సవ ర్యాలీలో పాల్గొనాలని చెప్పేసి పిలుపునిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క హిందూ బంధువు ఈ యొక్క ర్యాలీలో పాల్గొని మన ఐక్యతను చాటుకుందాం. రానున్న రోజుల్లో హిందువుల మీద చూసుకోవచ్చు ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి అనేది. సో ఈ దాడులు ఆగాలంటే మన శక్తి ప్రదర్శన అనేది చూపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క హిందూ బంధువు ఈ యొక్క ర్యాలీలో పాల్గొని ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. గతంలో రథయాత్రలు జరిగినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదే విధంగా ఇప్పుడు మొత్తం కూడా ముస్లిం ప్రజలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల నుంచి మీరు ర్యాలీ అంటున్నారు కదా, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందా? అట్లాంటివి ఏముండదు. ఎందుకంటే తీసేది బజరంగ్ దళ్ కాబట్టి బజరంగ్ దళ్ ర్యాలీ తీస్తుంటే ఇక చెప్పొద్దు, టోపీ పెట్టుకోవాలన్నా భయపడతారు. సో అలాంటి ఆలోచనలు కూడా ఉండవు. సో బజరంగ్ దళ్ సత్తా అయిందనేది వాళ్ళకి తెలుసు కాబట్టి ఆడు గాలికి కూడా తాకడని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అంటే అట్లా మీరు ఎక్కువ ఊహించుకుంటున్నారు, కానీ మీరు ఊహించుకున్నట్లయితే వాళ్ళు అంత భయపడే విధంగా అయితే ఇప్పుడు లేరు. అది సామాన్య హిందువులకి వాళ్ళు భయపెట్టిస్తారు సెక్యులర్ హిందూస్కి. బజరంగ్ దళ్ కార్యకర్త ఒక్కో బజరంగ్ దళ్ కార్యకర్త 100 మందితో సమానం. కాబట్టి బజరంగ్ దళ్ సత్తా అనేది దేశంలో ఏందనేది మీరు చూస్తారు. సో బజరంగ్ దళ్ తోటి వాళ్ళు పెట్టుకోరని నేను తెలియజేస్తున్నా. బజరంగ దళం అనేది ఒకటి ఉంది అని చెప్పి వాళ్ళు తెలిసినప్పటికీ కూడా ఎన్నోసార్లు హిందూ దేవాలయాల మీద దాడులు కానీ, హిందువుల మీద దాడులు కానీ ఇవన్నీ కూడా చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఎన్నోసార్లు మనం చూసినాం. దానికేం చెప్తారు? అయితే అన్న ఇప్పుడు గవర్నమెంట్ ఎవరిది? కాంగ్రెస్ది, రేవంత్ ఉద్దీన్ గవర్నమెంట్ ఉంది. కాబట్టి వినండి బజరంగ్ దళ్ అనేది హిందుత్వవాదులు, కేవలం హిందువుల గురించి పనిచేస్తారు. హిందూ దేవాలయ సేవా సురక్ష సంస్కారం భారత్. నా మాట వినండి. అయితే ఇప్పుడు రేవంత్ ఉద్దీన్ సర్కార్ ఉంది. సో వాళ్ళు దొంగచాటుగా దాడులు చేపిస్తారు. ఎందుకు అని అనుకోవచ్చు. ఎలక్షన్స్ గురించి ఓట్లు దండుకోనికి, మైనార్టీ అపీజ్మెంట్ పాలిటిక్స్ గురించి ఓట్లు దండుకోనికి, వాళ్ళని కృషి చేయడానికి ఈ దాడులు చేపిస్తారు అని చెప్పి మనం అనుకోవచ్చు. సో బజరంగ్ దళ్ ఒక కార్యకర్త ముంగల వచ్చి ఏమని చెప్పండి, దొంగచాటుగా వచ్చి చేస్తారు కదా. సో ముంగలు వచ్చి చేస్తే మేము అనేది మా సత్తా చూపెడతాం. అయినప్పటికీ మా ఒక పోరాటం అనేది చేస్తూనే ఉన్నాం. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి తగిన బుద్ధి కూడా మేము చెప్తూనే ఉన్నాం మాకు దొరికినప్పుడు. సో గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆటలు సాగుతున్నాయని నేను తెలియజేస్తున్నాం. అంటే ఏ పార్టీ నుంచి ఎవరి మద్దతుతో మీరు ఇంత పెద్ద ర్యాలీ తీయడానికి ముందుకు వస్తూ ఉన్నారు? ఎవరి పార్టీతో ఏ పార్టీ మద్దతుతో తీయరు. కేవలం బజరంగ్ దళ్ తీస్తుంది, విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్. సో ఇక్కడ ఏ పార్టీలు రావు. పార్టీలు అతీతంగా ఈ ర్యాలీలో పాల్గొనవచ్చు. బీజేపీ మద్దతు లేదా? అన్ని పార్టీలు పాల్గొనవచ్చు, ఒకటే పార్టీ కాదు. టీఆర్ఎస్, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఆల్
ఎంఐఎం పార్టీ వాళ్ళు కూడా తుర్కోలు కూడా వచ్చి పాల్గొనవచ్చు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు మొన్న రాజసింగ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? మీరేం చెప్పదలుచుకున్నారు? అదే థ్రెట్ ఉందని చెప్పేసి కొన్ని లెటర్ పంపించడం జరిగింది రాజాబాయికి. సో అలాంటివి ఏముండవు. ఆ కొడుకులు నేను చెప్తున్నా, కొల్లే చెప్తున్నా కదా, ఆ కొడుకులు ఎవరో టోపీ పెట్టుకోవాలన్నా భయపడతారు. ఆ ర్యాలీ స్టార్ట్ కూడా రారు. సో అదంతా ఎవరైనా సరే అలాంటి లెక్కలు చేస్తే మాత్రం చీల్చి చిండాడతాం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. సో వాళ్ళు ఆ తుఫాన్కే వాళ్ళు కొట్టుకోతారని నేను తెలియజేస్తున్నాం. సో అలాంటివి ఏముండవు, అంత సీనత లేదు. ఒకవేళ అలాంటివి ఏమైనా జరిగితే మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది, అగి పెట్టేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మీరు అన్నట్లు 1,00,000 బండ్లు అయితే దాదాపు 2 లక్షల మంది ఎవరైతే బజరంగ దళ వాళ్ళు ఉన్నారో, హిందువులు ఉన్నారో వాళ్ళంతా కూడా పాల్గొన్నారు. మరి ఇదంతా కూడా చాలా అమౌంట్తో కూడుకున్నటువంటి పని. బండ్లో పెట్రోల్ పోయాలన్నా, లేకపోతే వాళ్ళకి సంబంధించి చూసుకోవాలన్నా, మరి ఇదంతా ఎవరు ఇస్తున్నారు? ఎవరైతే చూడనా ఇది బజరంగ దళ్ ఏదైతే ఇప్పుడు ర్యాలీ తీస్తుందో దానికి నిస్వార్థంగా వస్తారు హిందువులందరూ. అర్థమైందా? మన ఐక్యత ప్రదర్శించడానికే అక్కడికి వస్తారు. ఏ పాలిటిక్స్ పార్టీ కాదు కదా తీసేది. పాలిటిక్స్ పార్టీ అయితే ఏదైనా పొలిటీషియన్స్ తీస్తే అక్కడ పెట్రోల్ డబ్బులకి ఇవ్వాలి, కానీ బిర్యానీ పొట్టాలు ఇవ్వాలి. కానీ ఇక్కడ నిస్వార్థంగా వస్తారు, హిందువుల ఐక్యత చూపెట్టడానికి వస్తారు. కాబట్టి ఎలాంటి డబ్బుతో కూడదు ఉండదు. ఏమైనా ఉంటే కూడా దానికి కొన్ని కార్యక్రమాలకి ఉంటే దానికి చూస్తారు. కానీ విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ సో ఈ పెట్రోల్ పోయడము ఇలాంటివి ఏముండవు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. 1,00,000 బండ్లు అంటే పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇస్తారు? బరాబర్ ఇస్తారు. ఎందుకంటే 2004 నుంచి తీస్తారు కాబట్టి ఆల్రెడీ 1,00,000 బైక్స్ ఇంతకు ముందుగా దాటినాయి. సో పోలీసు వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు, ప్రతి సంవత్సరం కోఆర్డినేట్ చేస్తారు, ఈ సంవత్సరం కూడా కోఆర్డినేట్ చేస్తారు. సో దాంట్లో అలాంటివి ఏమి ఉండవు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. బరాబర్ 1,00,000 కాదు 1,50,000 అని చెప్పేసి మన ఒక ఆలోచన ఉంది ఈసారి. రైట్ చేసి